ఏంటి దుర్వ్యాపారం అంటే ఏంటి అసలు? దుర్వ్యాపారం అనగానే చెడ్డ వ్యాపారం. ఇది చెడ్డ వ్యాపారం అంటే ఏముంటది అందులో అసలు దుర్వ్యాపారం? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కాదు. దేనిలో? మద్యములో దుర్వ్యాపారం ఉందట. మద్యం అలవాటు వచ్చిందంటే చాలు, నువ్వు ఖచ్చితంగా దుర్వ్యాపారంలో ఉన్నావు. అంటే దుర్వ్యాపారం అంటే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ బెనిఫిట్ కొరకు ఎదుటి వాళ్ళతో ఎలాంటి నీచ స్థితికైనా దిగజారిపోతారండి వాళ్ళు. వావి వరసలు మర్చిపోతారు. అందుకే మీరు చూడండి, తాగుబోతులు ముందున్నది కూతురా, తల్ల, చెల్ల, అక్క, ఇవేవి గుర్తుండవు. బంధం మర్చిపోతాడు. ఆ కుమార్తె భవిష్యత్తు ఏమైపోతుంది? నేను ఒకవేళ ఇలా పాడు పనులు చేయటం వల్ల 10 మందిలో పేరు పాడైపోతుంది కదా, కుటుంబం పరుపు, ఇవేవి గుర్తుండవండి వాళ్ళకి. ఇవేవి లెక్కలేదు వాళ్ళకి. అవసరమైతే శరీర భాగాలను అమ్మేసుకుంటారు. కిడ్నీలు అమ్ముకున్న దుర్మార్గులు ఉంటారు. వీటి కొరకు తెలుసా? భారీ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడ అంటూ అమ్మేస్తుంటాడు. ఇంత పాడు పని ఉంటుంది ఆ దుర్వ్యాపారం. చాలా ఉంటుందండి. చివరికి మనిషిని చంపడానికి కూడా వెనకడుగు వేయరు. అది దుర్వ్యాపారం. దుర్వ్యాపారము మత్తులో ఉంది.